హెచ్సియు భూముల వివాదంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ధోరణి పట్ల అటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనను చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నం చేశారు. అయితే వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒకవైపు హెచ్సియు భూములకు సంబంధించి ఖచ్చితంగా సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగానే తాము పనిచేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కేవలం పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే దీన్ని ఎన్నుకున్నారు. విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతల ముసుగులో అటు ప్రతిపక్షాలు ఇటువంటి కుట్రకు తెరలేపుతున్నాయని చెప్పి ప్రభుత్వ నేతలు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం మీ వెనక ఎవరైనా ఉన్నారో లేకపోతే మీరే స్వయంగా ఆందోళన దిగారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి మేము ఒక మంచి పాలన అందిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పినట్టు ప్రభుత్వం 16 నెలల కాలం గడుస్తున్నలోనే ఈ 16 నెలల కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థులపైన అప్రజాస్వామికంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇవాళ ఆడ ఎలాంటి ఉద్యమాలు చేయకూడదు చెప్పని ఒక నిర్బంధాన్ని సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా 400 ఎకరాల భూమిని కూడా ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ భూమిని కూడా అమ్ముకొని ప్రభుత్వం అవసరాలు తీర్చుకోవాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. వాస్తవానికి ఆ భూమి మొత్తం కూడా సెంట్రల్ యూనివర్సిటీదే. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు మా భూమి మాకు కావాలని చెప్పేసి అని ప్రజాస్వామ్య వాతావరణంలో నిరసన తెలియజేస్తున్నప్పుడు కూడా ఆ విద్యార్థులపైన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన దమనకాండను ప్రదర్శిస్తూ లాఠీ చార్జ్ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఏఐసబ్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా భావిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా స్టేలు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ ఏదైనా సరే విద్యార్థులకు పరిశోధన నిమిత్తం ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి 2000 పైచిలకు ఎకరాలను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి భూమిని కూడా పరిశోధన నిమిత్తం ఉన్నటువంటి భూమిని కూడా ప్రభుత్వ అవసరాలు అమ్ముకోవడం అనేది ఇది బాధాకరం. ఎందుకంటే ఆ భూమి ఉండటం వల్ల విద్యార్థులు రీసెర్చ్ సెంటర్గా వాళ్ళు పరిశోధన నిమిత్తం వాళ్ళకి అవసరాలకు రీత్యా బాగుంటుంది, వాళ్ళు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని ఆ యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తి ప్రజాస్వామ్య వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం ఆ వైపులు అడుగులు వేయాలి. కానీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఇది దుర్మార్గ చర్యలుగా ఏఐసబ్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం కూడా ముట్టడించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాపాడటంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా అగ్రభావం నుండి విద్యార్థులకి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా సంపూర్ణ మద్దతు ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. చెప్పండి, ఒకవైపు అటు ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది మేము చేస్తుంది అభివృద్ధి, కానీ విధ్వంసం అయితే ఎక్కడ చేయట్లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ విద్యార్థి సంఘాలు మరి ఎందుకు ఆందోళన చేస్తున్నాయి? మీ ఆందోళన గల కారణాలు? ఇవాళ వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్తే అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ కేంద్రంలో చాలా భూములు బడాబాబులు, కార్పొరేట్, ప్రైవేట్ శక్తులు లేదు రాజకీయ నాయకులు ఎంతోమంది ఆక్రమించుకున్నటువంటి భూములు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్నే మీరు విద్యార్థుల వద్ద నుంచి, యూనివర్సిటీ వద్ద నుంచి లాక్కొని వాటిని అమ్ముకొని దాని నుంచి వచ్చిన డబ్బులతోనే ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా విద్యార్థులకు లేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంటే ఇలా ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి భూములు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల్లో భూములు ఉన్నాయి. కాబట్టి వాటిని మీకు చేతనైతే వాటిని స్వాధీనం చేసుకోండి, వాటిల్లో మీరు ఏదైతే సంస్థలకు ఇస్తారో వాళ్ళకి లీజుకి ఇవ్వండి తప్ప ఇలా దేశవ్యాప్తంగా ఒక మంచి పేరున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన భూముల్ని లాక్కోవడం చాలా దుర్మార్గం. ఇలా మేము అభివృద్ధి చేస్తామని చెప్పే ముసుగులో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులపైన కూడా మా భూముల్ని మా కేటాయించిందని చెప్పేసి వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ నిరసన తెలియజేస్తున్నా కానీ వాళ్ళపైన లాఠీ చార్జులు చేసి ఆడపిల్లలను సైతం కూడా వాళ్ళని చూడకుండా వాళ్ళని బట్టలు సైతం చించి విచక్షణ రహితంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఇలా లాఠీ చార్జులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఒక ఎస్ఎఫ్ఐ నాయకుడు నవీన్ అనే ఎస్ఎఫ్ఐ నాయకుడిని అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు 3 రోజుల పైన అయింది. ఇప్పటి వరకు కూడా పిహెచ్డీ చదువుకునేటువంటి నవీను, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడున్నాను నవీన్ అని ప్రశ్నిస్తే చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా అభివృద్ధి అనే ముసుగులో
సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను లాక్కునే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకోసమే ఇలా రెవెన్యూ మంత్రి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో ఆయన్ని సైతం అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇంటిని కూడా ఇలా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, జార్జిరెడ్డి పీడిఎస్యులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిని సైతం ముచ్చటించడానికి మేము ప్రయత్నించాం. కానీ పోలీసు యంత్రాంగం మమ్మల్ని మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా ఏదేమైనా మీరు అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులపైన కానివ్వండి, విద్యార్థి సంఘాల నాయకులపైన కానివ్వండి, మీరు లాఠీ చార్జీలు చేసినా, తోటాలను ప్రయోగించినా, మీరు ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాపాడుకునే దానికోసం పెద్ద ఎత్తున మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఒకవైపు ప్రభుత్వం తన చర్యలను ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నమే చేస్తుంది, మరోవైపు విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. హెచ్యు వేదికగా ఒక రణరంగమైనటువంటి వాతావరణం మళ్ళీ నెలకొంది. తెలంగాణ ఉద్యమ తరహాలో మళ్ళీ ఒక ఉద్యమం రేగిందా అన్న విధంగా అక్కడ హెచ్యూలో ఉన్న పరిస్థితులు మనకి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన కానీ, ఒక సానుకూలమైనటువంటి ప్రకటన కానీ, హెచ్యు భూముల వివాదంలో వెనక్కి తగ్గుతున్నట్లు కానీ ఎటువంటి ఒక సానుకూల ప్రకటన ఇప్పటివరకు రాలేదు. మరి మీ ఆందోళన తీవ్రతరం చేసే అవకాశం ఉందా? ఇప్పటికే వందలాది విద్యార్థి సంఘ నేతలు అరెస్ట్ అయ్యారు. భవిష్యత్తులో ఈ అంశంపై ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నాయి విద్యార్థి సంఘాలు? ఒకటి, విద్యార్థి ఉద్యమాలతో విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడినటువంటి చరిత్ర లేదు. కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి మేము గుర్తు చేయదలుచుకున్నాం. నిన్న ప్రెస్ మీట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఉద్యమాన్ని, సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాన్ని, ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఉద్యమాలని ఒక కిట్ సెట్ చేస్తూ తను మాట్లాడటం జరిగింది. అసలు ఈ ఉద్యమాలకి తెలంగాణ రాష్ట్రానికి రావటానికి కానీ, లేదా రాష్ట్రంలో దేశంలో భౌగోళిక పరిస్థితుల రీత్యా కూడా ప్రజాస్వామ్యం కూనీ జరుగుతున్నప్పుడు ఇదే విద్యార్థులు ఉద్యమాలు చేసి ఆ కూనీ అయ్యేటువంటి పరిస్థితులను చక్కబెట్టినటువంటి విద్యార్థి నేతృత్వం అనేటువంటిది ఉన్నది. దాంట్లో సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అగ్రభాగా నుండి కొట్లాడినటువంటి చరిత్ర ఉన్నది. ఇది తెలుసుకోకుండా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా చాలా ఘోరంగా ఉద్యమాల కిల్లా అయినటువంటి గడ్డ మీద గెలిచినటువంటి శ్రీనివాసరెడ్డి ఒక చాలా ఉందాతనంగా ప్రదర్శించాల్సిన టైంలో కూడా తను చాలా ఘోరంగా మాట్లాడినటువంటి స్థితి నిన్న ప్రెస్ మీట్లో మేము చూసాము. అట్లనే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా బట్టి విక్రమార్క గారు కావచ్చు, మాట్లాడే విధానాలలో ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గబోవని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనంటే రేపు మీ ప్రభుత్వాన్ని మీరు కూలదోసుకోవటమే అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం నిలబడాలన్నా ఒక 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ పాలనని కూడా ఇది నియంతృత్వ పాలన ఇది అని చెప్పేసి పారదోలిన దాంట్లోనే ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు ప్రధానంగా ఉన్నవి. ఈరోజు అదే విద్యార్థులతోటి మీరు పెట్టుకొని ఈరోజు సర్క్యులర్ ఉస్మానియా యూనివర్సిటీలో విడుదల చేసినటువంటి సర్క్యులర్ కావచ్చు, లేదా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల పేరుతోటి ఈరోజు విద్యార్థుల మీద ఉక్కుపాదం మోపడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మీ ప్రభుత్వాలని పతనానికి దారితీస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. వివాదాస్పద భూముల్లో తాము ఇల్లు కట్టుకోవట్లేదు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించాలనుకుంటున్నాం, వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం, దీన్ని కుట్రపూరితంగానే అడ్డుకునే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయనేది ప్రధానంగా ప్రభుత్వం చెంది వస్తున్నటువంటి వాదన. మీరేం చెప్పారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 15 నెలలు కావస్తూ ఉంది. 15 నెలల్లోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మొత్తం కూడా ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో యూనివర్సిటీలో కావచ్చు, పాఠశాలలు కావచ్చు, కళాశాలల్లో మొత్తం కూడా ఈరోజు ఆ భూములను మొత్తం కూడా ఇక్కడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మొత్తం కూడా భూములను సర్వే చేసి ఆ భూములను లాక్కొని బడా కంపెనీల కోసమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. పక్కా బడా కంపెనీలకు అమ్ముకొని వాళ్ళకే జాబులు ఇచ్చే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి విద్యా వ్యవస్థకి పాటుపడితే అక్కడ మంచిగా విద్యా వ్యవస్థలలో బిల్డింగులు కట్టుకుని విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలి తప్ప కంపెనీలు మేము ఏర్పాటు చేస్తామంటే ఎమ్మెల్యేల భూములు ఉన్నాయి, లేదా మంత్రుల భూములు ఉన్నాయి, మొత్తం కూడా మీరు కబ్జా చేసిన భూములలో మీరు కంపెనీలు కట్టుకోండి,
లేకపోతే మీరు ఈ ప్రభుత్వ భూములు మీకెందుకు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. దాని సందర్భంగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తారో, లాఠీ చార్జీలు చేశారో వాళ్ళకి మద్దతుగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జాజిరెడ్డి పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లును కూడా ముట్టడించినాం. రేపటి రోజున ఈ సర్క్యులర్ ఏవైతుందో ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ని విడుదల చేశారో దాన్ని వెనక్కి తీసుకొని ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా కాపాడుకోకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడిస్తాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎక్కడ తిరిగినా కూడా విద్యార్థి సంఘాలు అడ్డుకొని తీరుతాయి. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఎట్లయితే కీలక పాత్ర పోషించిందో ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం, ఈ ప్రభుత్వ భూముల కోసం కూడా విద్యార్థి సంఘాలు తోడ్పడతాయని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. చెప్పండి, విద్యార్థి ఉద్యమాలతో నిర్మించుకున్నటువంటి రాష్ట్రంలో సాధించుకున్నటువంటి తెలంగాణలో ప్రస్తుతం ఈ నిర్బంధాలు ఎందుకు దారి తీస్తున్నాయి అంటారు? ఈ పరిస్థితులకు గల కారణాలు ఏమంటే? తెలంగాణ వస్తే ఉద్యోగాలు, నిరుద్యోగులు, మన నిధులు వస్తాయని చెప్పేసి తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల పాటు అధికారంలోకి ఉంది. ఆనాడు కూడా ఆ ప్రభుత్వం అనేక ప్రభుత్వ భూముల్ని గుంజుకొని కబ్జా చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను గుంజుకుంటుందని చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద విమర్శలు చేసి అనేక రకాలుగా అదే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ ఎంతో ఈ దేశానికే ఒక ఆదర్శంగా గోల్డ్ మోడల్గా ఉన్నట్టు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చినట్టు విద్యార్థులు ఉన్నట్టు 400 ఎకరాలని కబ్జా చేయాలని చెప్పేసి ప్రైవేటు బడాబాబులకి అప్పచెప్పాలని చెప్పేసి ఆ పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేవు, ఈ భూమిని అమ్మి అందరికీ ప్రజాపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినట్టు ఈ దారుణంగా ఎక్కడ హైదరాబాద్ సిటీలో ఎక్కడ ప్రభుత్వ భూములు లేవా? ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నట్టు విద్యార్థులు చదువుకుంటున్నట్టు భూమి మాత్రమే ఈరోజు మీకు ఎందుకు అవసరం వచ్చిందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నట్టు విద్యార్థుల్ని ఇలా లాఠీ చార్జీ చేసి అట్లనే అరెస్టులు చేసి అక్రమంగా నిర్బంధాలు చేస్తూ అనేక కుట్రపూరితమైన ఈ ప్రభుత్వం ఇలా పోలీస్ బలగాలతోటి ఇలా విద్యార్థుల్ని హింసిస్తూ ఉంది. తక్షణమే వీటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే మీ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి? ఈరోజు అనేక మంది మేధావులు కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేటివి విద్యార్థులకే చెందాలి, వారి తప్ప వేరే వాళ్ళకి చెందొద్దని చెప్పేసి అంటూ ఉన్నారు. మా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేశామో నేడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం కూడా అవసరమైతే ముఖ్యమంత్రి ఇల్లునైనా ముట్టడిస్తాం, అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముందైనా ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చోవడానికి కూడా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈరోజు మీకు ఎందుకు అవసరం వస్తూ ఉన్నాయి? హైదరాబాద్ సెంట్రల్లో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవన్నీ కూడా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కబ్జాలు చేస్తున్నారు. మరి ఆ భూములన్నింటినీ కూడా మరి తీసుకొని మీరు ఏదైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటారో వాటికి ఉపయోగించుకోవచ్చు కదా. అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులందరూ కూడా ఉపయోగించుకో. మీరు ఏదైతే హైడ్రా ఉపయోగించారో ఆ హైడ్రా ఇదే ఖమ్మం జిల్లాలో పొంగులేటి మీద కూడా ఉపయోగించండి. ఆయన ఎన్ని భూములు కబ్జా చేశారో అవి కూడా బయటకు వస్తాయి. ఈ విధంగా మీరు చాలా చేయాల్సినవి వింటాయి. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ భూమి జోలికి మాత్రం వెళ్ళకూడదు. అవి విద్యార్థుల భూములు మాత్రమే. వారి భూముల జోలికి వెళ్తే మీరు ఏదైతే అమ్మకాలకు పెడతా ఉన్నారో ఆ మాటను వెనక్కి తీసుకోకపోతే ఇదే వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమవుతాయి. దేశంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఉద్యమం అనేది పెద్ద కాగడలాగా ఎగురుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేయాలి. ఈరోజు మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారనంటే ఈరోజు విద్యార్థులందరూ మీకు ఓట్లేస్తేనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు, లేకపోతే మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారో కూడా ఆలోచన చేయాలి. అందుకే మా ఉద్యమం భవిష్యత్తులో పెద్ద ఎత్తుగా ఉంటుంది. మీరు పునరాలోచన చేసి మీరు ఇచ్చిన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలకు మధ్య అటు పోలీసులకు అటు విద్యార్థి సంఘాలకు మధ్య వాగ్వాదం తోపులాట నడిచింది. ఆ తర్వాత వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి గత కొద్దిసేపు క్రితం విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా తాము వెనక్కి తగ్గాము, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చెప్పి విద్యార్థి సంఘ నేతలు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది రిపోర్టర్ ఉదయ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.